ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి, అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపటం ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా. ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపటము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది. అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని. పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నీవు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురత్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అంతేగాని యేసు ప్రభు వచ్చి ఓ పేతురత్త నీవు పడిపోమ్ము అని పడిపోయిన తర్వాత లెమ్ము అని అనలా. అంచేత ఆమె అప్పటికే పడిపోయింది. పడిపోతే ఆయన చేయిచ్చి లే అని అన్నారు, అంటే లేచింది. బైబిల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. చచ్చిన వాళ్ళను బ్రతికించడానికి వచ్చాడు. అంతేగాని చచ్చిందాక ఎందుకు ఇప్పుడే నేను చంపుతా ఇప్పుడే బతికిస్తానంటే చెట్టు చివరికి అభాస పాలైపోతాం. అందుకని ప్రభువును మహిమపరచడానికి పడిపోయిన వాళ్ళని లేపుదాం రండి. అనేక మంది పతనావస్థలో ఉన్నారు. అనేక గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, పురుషులు స్త్రీలు పడిపోతున్నారు. యువతీ యువకులు కూడా ముఖ్యంగా ఈ వెబ్సైట్ వచ్చాక అందులో ఏవేవో కెలుకుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, తల్లిదండ్రులకు గుండె కోత తెచ్చి పెడుతున్నారు, అంత పడిపోతున్నారు. వాళ్ళని లేపుదాం. మళ్ళా ఈ డబుల్ ప్రాసెస్ ఎందుకు అని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను.